కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము దుఃఖము, సారో. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. Blessed are the sorrowful, they shall be comforted. Blessed are those who mourn, for they shall be comforted. Matthew chapter 5. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయో నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయో నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి,
నా హృదయం నీ కొరకై పదిలపరచితే, నా ఇంటి దీపం నీవే అని తెలిసే. నా హృదయం నీ కొరకై పదిలపరచితే, ఆరిపోయిన నా వెలుగు దీపమా, ఆరిపోయిన నా వెలుగు దీపమా, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దుఃఖము, సారు. యేసుక్రీస్తు ప్రభువునకు మరి యొక్క పేరేమిటి? చాలా పేర్లు ఉన్నాయి కదా యేసుక్రీస్తు ప్రభునకు. యేసుక్రీస్తు ప్రభునకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమిటి అంటే మ్యాన్ ఆఫ్ సారోస్, ఎ మ్యాన్ ఫెమిలియర్ విత్ సారో. చాలామంది అంటారు, మా కష్టం దేవుడికి ఏం తెలుసు, మా కష్టం దేవుడికి వస్తే అప్పుడు దేవునికి మా బాధ ఏంటో తెలుస్తుంది. చాలామంది విసిగిపోయే జీవితంలో, దుఃఖంలో, బాధలో ఏమనుకుంటారంటే దేవుడు చక్కగా సుఖంగా ఉన్నాడు, దేవునికి ఏ కష్టాలు లేవు, ఏ కడగండ్లు లేవు, దేవుడు అన్ని కష్టాలు మాకే పెట్టాడు, అన్ని బాధలు మాకే పెట్టాడు అని చాలామంది దేవుణ్ణి అర్థం చేసుకొననటువంటి వారిగా ఉన్నారు. దేవుని వాక్యం ఏమని చెప్తామన్నదంటే, దేవుడు ఎవరికి కూడా శోధన కలుగు చేసేవానిగా లేడు, దేవుడు ఎవరికి కూడా కష్టాన్ని ఇచ్చేవానిగా లేడు. అందరూ అనుకున్నట్లు దేవుడు కష్టాలు ఎరగినటువంటి వాడు కాడు, బాధలు లేనటువంటి వాడు కాదు. Jesus is familiar with sorrows. Jesus is the man of sorrows. Jesus came to this world to deliver mankind from sorrows. Ask anyone who has trusted in Jesus Christ if he has been comforted in his sorrow or not. The immediate answer is yes. I was mourning, and in my mourning, in my sorrow, Jesus was ever present with me. Jesus comforted me. So if somebody says that if you believe in Jesus Christ you will not have any sorrow, if you believe in Jesus Christ you will not have any trouble, you will not have any problem, that is not true. உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு, ஆனாலும் திடங்கொண்டுங்கள், நான் உலகத்தின் ஜெயித்தேன். Jesus said, in this world you will have tribulation, but do not fear, I am with you. So even in sorrow, the presence of Jesus is assured. How many people are going through how many kinds of sorrows in this world, yet the presence of Jesus comforts those that are in sorrow. Now if you see, money has become a god. Without money, can we do anything? When we wake up in the morning, what will we do? The first thing, what will we do? We will open our GPay and see what is the balance that is available. GPayలో ஏதாவது பேலன்ஸ் இருக்கா? பணம் ஜிபேல எவ்வளோ பணம் இருக்குது, எனக்கு 50 rupees இருக்கா, 100 rupees இருக்கா, எனக்கு பஸ்ஸில் போகிறதுக்கு வரத்துக்கு காசு இருக்கா, 200 rupees இருக்கா, எனக்கு பெட்ரோல் போடுறதுக்கு காசு இருக்கா இல்லையா, ஜிபே ஒரு 100 rupees இருக்கா, வீட்டில் பசங்களுக்கு பால் வாங்குறதுக்கு, கேஸ் ஆயிடுச்சு, கேஸ் புது சிலிண்டர் வாங்குறதுக்கு 2500 ஆகுமே, 2500 எங்கேன்னு கிடைக்கும்? நிறைய தேவைகள், நிறைய பிரச்சனைகள். மார்னிங் the moment we wake up, the first thing we will do is open our GPay and see the bank balance. Is it true or not? We should be practical, we should be true to our conscience, because money has become God today. We should learn to treat money as just a piece of paper.
We should not attribute godliness to money. We should not hold fast to money too tightly. That is the problem. So many people are blessed with so much of wealth that their wealth has become a god for them. They really do not know where they have put their wealth. Some resources will be in Panama Bank, some wealth will be in Swiss Bank, Switzerland, some wealth will be in ICICI, Access Bank, Canara Bank, State Bank of India. Not in their name, in the name of a Binami, in somebody else's name. When they breathe their last, what are they going to take with them? Their deeds will follow them. Our deeds, what we do in this very, very short span of time, 80 years or 90 years or 100 years. This 100 years will pass like anything. It's very, very quick. What we do, all these 100 years on planet Earth, that will be carried with us to eternity. Nowadays, there is no assurance if we live for 100 years. Elders bless youngsters. Their Gahashman Bhava means may God bless you with long life. Nowadays, where is the long life? Tell me. Life has become so uncertain. No one has ever thought that there will be such intense breakout of war between America and Iran. America is usually a peacemaking nation. America will bring peace between Israel and Iran, playing the role of bureaucracy. Usually, it has happened in the past. America joining in war with Israel is the rarest of the rare. These are very strange situations we are seeing in the world politics. Indeed, we are reading the last chronicles of planet Earth. So called celebrated Christians known to be third generation Christians, fourth generation Christians, fifth generation Christians say, we are hearing this from our very childhood. Our grandmother told, our great grandmother told that Jesus is going to come. Jesus is going to come. Jesus is going to come. It has never happened in their lifetime. It will also not happen in our lifetime. அது வந்து ஒரு దట్స్ ద స్టోరీ. చదువుకున్నవాడు కాకరకాయని కీకరకాయ అన్నాడంట. చదువుకున్నవాడు వచ్చి కాకరకాయని కాకరకాయే అన్నాడు. చదువుకున్నవాడు ఏమంటున్నా అన్నాడు, కాకరకాయని కీకరకాయ అన్నాడు. అట్లా ఈ వాక్యం బాగా వంట పెట్టినటువంటి వాళ్ళు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ క్రిస్టియన్స్ వాళ్ళకి వాక్యం ఎక్కువైపోయి కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తక్కువేను కదా. అట్లా ఈ తేనె వంటి వాక్యాన్ని అపహసించేవారుగా ఉన్నారు. మా గ్రాండ్ మదర్ చెప్పారు, మా గ్రేట్ గ్రాండ్ మదర్ చెప్పారు, మా గ్రాండ్ ఫాదర్ చెప్పారు, ఏసై వస్తారని ఎక్కడొచ్చారు? చాలామంది అనుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడను ఆలస్యము చేయటలేదు, కానీ ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అని చెప్పి వారికి కృప, వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా రక్షించబడాలి. ఏ ఒక్కరు కూడా మారు మనస్సు లేకుండా ఉండకూడదు. ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకొనకుండా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యానికి మార్చబడకుండా ఉండకూడదు. ఎంతమంది ఇంకా యేసుక్రీస్తు ప్రభు స్వార్థ విననటువంటి వారిగా ఉన్నారు. దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ ఒరిజినాలిటీ మనం కోల్పోయాం కదా. అసలు మరణం ఎక్కడుంది ప్రారంభంలో చెప్పండి? మరణం మనం కొని తెచ్చుకున్నది కదా. యేసుక్రీస్తు ప్రభు ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మానవుల్ని చేసినప్పుడు మరణం ఎక్కడుంది? సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లోనూ మానవులు సర్వోత్కృష్టమైనటువంటి సృష్టిగా దేవుడు చేస్తాడు. ఎందుకని? చాలా రకాల జీవరాశులు ఉన్నాయి కదా. అమీబా నుంచి తర్వాత సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వరకు అనేకమైనటువంటి జీవరాశులు భూలోకంలో ఉన్నాయి. అనేకమైనటువంటి లైఫ్ ఫామ్స్ భూలోకంలో ఉన్నాయి. అయితే కేవలము మానవులు మాత్రమే దేవుని పోలికలో, దేవుని రూపంలో సృజించబడ్డారు కదా. ఇంకెవ్వరు కూడా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజించబడలేదు. ఆదికాండం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మొత్తం 8 పుస్తకాలు ఉన్నాయి. ఎంత సెలబ్రేటెడ్ ప్రీచర్స్ అయినా వాళ్ళు ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి, వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి.
నిరాటంకంగా నిర్విరామంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. వాక్యం ప్రకటించడం ఆగిపోయింది, ప్రార్థన చేయడం ఆగిపోయిందంటే ఏంటంటే వాళ్ళు they will become strangers to their prayer closet. We should never let a grass grow between our prayer closet and pulpit. There are several preachers who have already let much grass grow between their prayer closet and pulpit. So their preachings have almost become lifeless. Their sermons have almost become impactless. Last Sunday, that is on 1st March, I am privileged to attend the CSI House of Prayer Church Adyar, and Bishop Reverend Paul Francis Ravichandran was invited as the chief guest to the church on the 69th church anniversary. I was so pleased to see the impactful sermon that the bishop has delivered. The sermon is still echoing in my ears. What is the difference? What is the difference between the sermon of the bishop and the sermon of many other preachers? The obvious answer many will give is it is the sermon given by the bishop, and the rest of the sermons are not from the bishop. It's not like that. The authority makes no difference, the designation makes no difference. It's the prayer behind the preacher, it's the prayer behind the man standing behind the pulpit that makes all the difference. The preacher should be equipped with the weapon of prayer, all time prayer. Then the sermons will be lively, the sermons will be full of life, the sermons will have impact. Still now, the sermon given by Bishop Ravichandran Paul Francis is echoing in my ear. Over word, each word is imprinted in my heart. What made the difference? Why is it so? It's the prayer behind the preacher. కనీటితో విత్తేడు వారలానందంబుతో నెనాడు గోయుదురెనేడి వాగ్దనంబుతో మనాన గోరి భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. सर आप क्या पढ़ा रहे हैं, कहाँ से पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहे हैं सर. This is the usual comment I receive from my students. Sir, what you teach and from where you teach, we are not able to understand. మనాన గోరి భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 క్రీస్తేసు వాక్యము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. వేదాంబు గోరి వినిపించుచుందము. చాటుదాము 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 క్రీస్తేసు వాక్యము. విధంబు చూపగోరి ఆశతోడ నిత్యము వినిపించుచుందము. చాటుదాము 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 క్రీస్తేసు వాక్యము. In my YouTube channel there are more than 3,000 sermons videos. There are many channels with hardly 100 videos receiving 10,000 subscriptions. But my channel with over 3,000 videos got hardly 285, 286 subscribers. Why? నాశనమునకు పో మార్గము విశాలమును వెడల్పునైనది, జీవమునకు పో మార్గము
ఎరుకును సంకుచితమైన ఉన్నది. చూసారా, నా సినిమాలకు జోగుతున్నటువంటి వారు ఈ ఛానల్ ఆ ఛానల్, ఈ టీవీ ఆ టీవీ, ఏమిటి ఇంకేమి నిరాటంకంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేద్దాం, పనామా బ్యాంక్లో చేద్దామా, ఎక్కడ చేద్దామా, ఈ ఫామ్ తీసుకుందామా ఆ ఫామ్ తీసుకుందామా, ఈ ఫీల్డ్ తీసుకుందామా ఆ ఫీల్డ్ తీసుకుందామా, ఈ ఇండస్ట్రీ కొందామా ఆ ఇండస్ట్రీ కొందామా, ఈ వెహికల్ కొందామా ఈ ఇల్లు కొందామా. బిషప్ అమ్మగారు ఇందిరాపాల్ గారు ఒక చక్కని పాట ఆదివారం పాడారనమాట. జీవం అనేది మీకున్నటువంటి ఆస్తులను, అంతస్తులను, వైభవములను, తలాంతులను, మీకున్నటువంటి బంగారంలోని, వజ్రాలను, వైడూర్యంలోను, మీకున్నటువంటి సిరి సంపదలో లేదు. కానీ జీవం అనేది యేసుక్రీస్తు ప్రభునందే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి వారు జీవము కలిగినటువంటి వారు అని ఒక చక్కని పాట పాడారు. ఎందుకంటే దెర్ ఇస్ నో ఎగ్జాగరేషన్. Professor C.S. Lewis, in one of his writings, probably, what is the book? Mere Christianity, writes 2000 years ago, a new form of life has come into a place called Palestine, which is far more superior to any of the existing biological life forms. And this life form is Christ life. All those who possess Christ life will have life indeed, everlasting life indeed అని చెప్పి ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు రాశారు. ఎవరు ప్రొఫెసర్ సిఎస్ లూయిస్? ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ is no more an atheist. Just some lay preacher like me has preached the sermon gospel to him and told that Jesus Christ is the life, and he has believed, he has received Jesus Christ, and the rest is history. Many of the works that have originated from the pen of Professor C.S. Lewis stood the test of time, especially the Screwtape Letters. The Screwtape Letters is a wonderful work. In the preface, foreword is usually written by some invited guest, but the preface is usually written by the author himself. In the preface, the author, Professor C.S. Lewis, regarding the book Screwtape Letters, writes like this: I do not know how this conversation has fell in my hand. It's indeed a wonderful conversation between the diplomat in hell with the power over the hell, the senior diplomat writing to its subordinate diplomats. In the diplomacy called hell, the senior diplomat writes to its nephew, Little Wormwood, my dear Little Wormwood, our father below is very much annoyed on you. You let the soup slip from your fingers. I do not know. How can I put wisdom in you? How can I educate you? So much of preaching, so much of sermons. I have been training you for centuries, and still you are so ignorant, and you let the soup slip from your fingers. Don't you know that the blood of the patient is our drink? Don't you know that the flesh of the patient is our bread? Why did you let the bread and blood slip from your fingers? I do not know. Our father below is so angry on you. What he will do to you? I really do not know how this conversation has fell in my hands. This is what Professor C.S. Lewis writes in the preface. Sir, आप क्या पढ़ा रहे हैं, कहाँ से पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहे हैं సార్. అంతే కదా, అర్థం కాలేదు కదా, మంచిది, చాలా సంతోషం. అట్లా సిఎస్ లూయిస్ గారు ఏం చెప్తా ఉన్నారంటే స్క్రూటేప్ లెటర్స్లో, ఈ సాతాను అతని యొక్క, ఈ దుష్టుడైనటువంటి సాతానుడు అతని యొక్క పనివారులకు పనులు అప్పగిస్తూ ఉన్నాడు. ఆ చర్చ్కి రోజు బిషప్ గారు వస్తూ ఉన్నారు, రవిచంద్రన్ గారు. ఏ ఒక్కరు కూడా ఆయన చెప్తున్నటువంటి వాక్యం మీద లక్ష్యం ఉంచకూడనట్లు వచ్చినటువంటి విశ్వాసులందరి యొక్క కాన్సన్ట్రేషన్ తిప్పివేయండి. వాళ్ళని ఎట్లాగైనా సరే ఆ వాక్యం వినకుండా మభ్యపెట్టి ఆకర్షించి ఇతరమైనటువంటి వ్యాపకాల్లోనికి వారిని మనస్సును త్రిప్పివేయండి అని చెప్పి చర్చిలో, ఇంకా పాస్టర్ గారు రాకముందే సాతానుడు యొక్క దూతలు ఆ చర్చిలో ఫస్ట్ ఉంటారు. చర్చిలో ఎవరు ముందు ఉండేదంటే సాతాను యొక్క సబార్డినేట్స్ వచ్చే వాళ్ళని ఎట్లా డైవర్ట్ చేయాలి, వాక్యం వినకుండా ఎట్లా వాళ్ళ మనస్సు త్రిప్పివేయాలి అని కాచుకుని ఉంటాడు. సో ద ప్రీచర్ షుడ్ బి ఎక్విప్డ్ విత్ ఆల్ టైమ్ ప్రేయర్ సో దట్ ద word of God flowing through the anointed golden horn, that is the preacher, will be more effective and reaching and making an impact in the
audience. That is what Bishop Ravichandran Paul Francis did. The sermon he has delivered showed what a man of prayer he was. Each word made an impact. What is the sermon all about? It started like this: I. There are so many I's in the theological gospel called John. The gospel, according to John alone, is called the theological gospel. It is different from the rest of the three gospels. While the other three gospels are synoptic gospels, only one theological gospel is there in the Bible, and it is the gospel of John. And there are so many I's in this gospel, and this I represents Jesus. I am the true wine, I am the bread, I am the life, and so many I's. I am the door. And when you listen that, when you hear the word I am the life, you should connect it to the resurrection of Lazarus. And many such beautiful truths, many such rare insights were provided by Bishop Ravichandran. How his sermon made an impact which could not be made by several other many preachers. What is the difference? It's not the designation, it's not the power, it's not the authority, it's the prayer behind the pulpit. It's the prayer closet. Bishop Paul Ravichandran has never let grass grow between the prayer closet and the pulpit. That is the difference. That made all the difference. Moving forward, blessed are the sorrowful, they will be comforted. Jesus himself is the man of sorrows. When we have Jesus with us, in us, whatever may be our mourning, whatever may be our loss, whatever may be our sorrow, will be surely receiving comfort. May God bless the audience with the peace and comfort that Jesus alone can give. Amen.